గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారా? బండో కారో తీయడానికి భయపడుతూ ఉన్నారా? రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు చూసి గుండె తరుక్కుపోతుందా? అలా కాదని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఆశ్రయిస్తున్నారా? గంటల తరబడి నిరీక్షణతో చిర్రెత్తిపోతున్నారా? అయితే మీ అందరికీ ఓ గుడ్ న్యూస్. కేవలం 5 రూపాయలతో 60 కిలోమీటర్లు వెళ్ళొచ్చు. అదెలానో తెలుసా? కారులో షికారు చేసేయొచ్చు. ఏంటి, 5 రూపాయలతో కారులోనా అని ఆశ్చర్యపోతున్నారా? అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. ఆకాశాన్ని అంటుతున్న చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇక ఇంధనం ఆధారిత వాహనాల కంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను భరించలేని ఓ వ్యక్తి సొంతంగా ఇంట్లోనే కారు తయారు చేసి ఔరా అనిపిస్తున్నాడు. ఇంతకీ ఆ కారేంటి? అందులో ప్రత్యేకతలు ఏమున్నాయో తెలుసా? కేరళలోని 67 ఏళ్ల యాంటోనీ జాన్ అనే వ్యక్తి ఎలక్ట్రిక్ కార్ను తయారు చేశాడు. అతను ఒక కెరీర్ కన్సల్టెంట్. జాన్ తన ఇంటికి ఆఫీస్కు మధ్య ప్రయాణించేందుకు వీలుగా ఓ కారును రూపొందించారు. మొదట ఎలక్ట్రిక్ స్కూటర్ను వాడే ఆయన ఎండలు వర్షాల నుంచి రక్షణగా ఉండేందుకు కారుంటే బాగుంటుందనుకున్నాడు. ఆ ఆలోచనే ఆయన ఆ కారును తయారు చేసేలా చేసింది. 2018 నుంచి కారు తయారీ గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. అనుకున్నట్లుగానే తనకు అనుకూలమైన వాహనాన్ని రూపొందించుకున్నాడు. యాంటోనీ తయారు చేసిన ఈ బుల్లి కారులో 2 ప్రయాణించవచ్చు. కారు పైభాగాన్ని గ్యారేజ్లో తయారు చేయగా లోపల ఇంజన్ భాగమంతా స్వయంగా ఆయనే రూపొందించారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి బ్యాటరీలు, మోటార్, వైరింగ్ను అందించారు. అయితే మొదట్లో ఈ ప్రయత్నం బెడ్స్ కొట్టింది. అయినా ఏమాత్రం పట్టు వదలకుండా తన కృషి చేసి చివరకు అనుకున్నది సాధించారు. ఈ కారును తయారు చేయడానికి ఆయనకు 4.5 లక్షలు ఖర్చయింది. హెడ్లైట్ను, ఫాగ్ లైట్, ఇండికేటర్ను, 2 పక్కల వైపర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇది ఎలక్ట్రిక్ వెహికల్ కావడం విశేషం. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 60 కిలోమీటర్ల వరకు నడుస్తోంది. ఒక్క యూనిట్ విద్యుత్ ధర కేవలం 5 రూపాయలు మాత్రమే. ఇక ఈ కారుకు యాంటోనీ పుల్కోట్ అని పేరు కూడా పెట్టారు. ఇప్పుడు ఈ కారు ప్రతి ఒక్కరిని విశేషంగా ఆకర్షిస్తోంది. అవసరమనే ఆలోచన గురించి పుట్టిన ఈ బుల్లి కారును చూసేందుకు చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు.